వినిపిస్తుందా చింపించుండో హైట్ వేసంతా ఖాళీ వచ్చా ఎందుకో చావ చెప్పావు దొంగ పోలికనుండు కలర్ వైద్యం కోసము వచ్చిన దారి మర్చిపోతే వాళ్ళు చెప్తారు చూడ చూడ రచుల చాడ వేరు నమస్కారం మున్సబ్ గారు. ఏం పంతులు ఏ వీరవ్ ఇంకా రాలేదా? ఎలా వస్తాడు? నేను కొట్టిన దెబ్బకు గూబ గుయ్యమంటే ఇంకా రాలేదనుకుంటున్నామయ్యా. అబ్బా వీళ్ళ అతి వినయం భరించలేకపోతున్నాం. సరే జెండా వందనం ఖాళీ చేయండి. Stand at ease. Attention. Stand at ease. Attention. Stand at ease. Attention. Vande Mataram prayer start. పులే అయ్యా, నువ్వు నేను చెప్పిన ఏర్పాటు చేసావా? నేను చెప్పిన ఏర్పాట్లన్నీ అయిపోయాయ్యా. ఇక మీద ఆలస్యం. సరే జెండా వందనం అయిపోయాక ఆ సంగతి చూద్దాం. అయ్యో జెండా వందనం జరిగిపోతున్నట్టుంది. అయితే మనం జెండా వందనం మొదలు పెడదాం. మనసారి కూడా అక్కడే ఉంటాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామే? ఐవారిని ఎత్తుకొచ్చేద్దామా? అవన్నీ కావు గాని మనమే వెళ్ళి సార్ని తీసుకొద్దాం పదండి. మనం పిలిస్తే ఐవారు వస్తాడా? బుద్ధిగా మాతారా. అందరూ వరుసలో నిలబడండి. ఏంటో ఇదంతా ఆ జెండా వందనాన్ని వదిలి పక్కా జెండా వందనానికి బదులు కావాల్సి వస్తుంది. అటెన్షన్. ఇప్పుడు మన ఊరు పెద్ద అదే మన ఎండిఓ శర్మ గారు జెండా వందనం గురించి ఇప్పుడు మాట్లాడతారు. రండి సార్. మీ ఊరు పిల్లలు చాలా జోష్లో ఉన్నారు కదండి. స్టేజ్ మీద కూర్చున్న మన ఊరు పెద్ద మున్సబ్ గారు, విఆర్ఓ గారు, మన ఎంఆర్ఓ గారు, మరియు ఈ ఊరి ఉపాధ్యాయులు, ఈ ఊరి పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ బళ్ళో చదివే చిన్నారులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. జెండా వందనం జరుపుకోవడానికి గల కారణాలు ఏమీ లేవా? ఉన్నాయి.
ఈ పండగ జరుపుకోవడానికి అయ్యా ఎన్నో మీ సంవత్సరాల ఆదాయము, మీ ఆశయము చరిత్ర ఉంది. దెబ్బతీసిన పిల్ల, చాలా ఇక్కడ పిల్లలకు సంవత్సరాల జెండాలు క్రితం. పెడుతున్న పిల్ల, ఇద్దరొకటే. చాలా దాన్ని సంవత్సరాల తీసుకురా. కష్టం. దాని తర్వాత ఏయ్ ఆ? ఏయ్! ఎండిఓ గారు, ఎండిఓ గారు, మీరు మాట్లాడి అలసిపోయి ఉన్నారు. వెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. అలాగే చల్లని కుండ నీరు తాగండి, ఆరోగ్యానికి మంచిది. మిగిలిన స్వాతంత్రం గురించి నేను చెప్తాను. వెళ్ళండి. రేపు దాన్ని తీసుకురాపో. పులి, ఎండిఓ గారు, మీరేదో కష్టం అన్నారు, ఎందరిదో ప్రాణ నష్టం అన్నారు. అంత పెద్ద పెద్ద మాటలు ఈ జనానికి ఏమర్థమవుతాయి, ఈ పిల్లలకి ఏమర్థమవుతాయి? ఇప్పుడు నేను మాట్లాడతాను. చూడు పాప, అక్కడ చచ్చింది పాలేరు కాదు, స్వతంత్రం కోరుకున్న జనము కాదు. నా ఆశయం, నా ఆదాయం, నా జీవితం అన్నీ పెద్దవే ఓడిపోయాయి. ఒక చిన్న పాప చేతిలో నా పెద్ద కలలన్నీ ఓడిపోయాయి. ఆ పిల్లెవరో తెలుసా? నువ్వే. నేనేం చేశానయ్యా? చదువు. నీవు చదువుతూనే నీ తోటి పిల్లలకు చదువు చెప్పడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. మేము చదువుకుంటే అది తప్పెలా అవుతుందయ్యా? నీ అమ్మా నాయనులు చదువుకోకనే మా కింద పనిచేస్తున్నారు. మీరు మా పిల్లలతో పాటు చదువుకుంటే రేపు మా పిల్లల కింద ఎవరే పనిచేసేది? మా అమ్మ నాయనలకు మేము పుట్టింది మీ కింద, మీ పిల్లల కింద పనిచేయడానికి కాదు కదయ్యా. ఆదాయం, ఆశయం, జీవితం, అవమానం, వీటి కారణం మీరు మాటలతో చెప్తే వినలే. చావే. స్వతంత్ర భారతదేశమా? డబ్బున్నోళ్ళకి చదువుకున్న హక్కుంటే డబ్బులు లేని పేదోళ్ళకి ఎవరి దిక్కు? అయ్యా, నాదొక్క చివరి కోరిక. నాకు చదువుకోవాలని ఉంది. నా వల్ల నా తోటి పిల్లలకి చదువుకోవాలన్న ఆశ కలిగింది. నా కోరిక మన్నించి మాకు చదువు చెప్పించండి అయ్యా. అయ్యా, చదువుకోవడం పేదవాడికి శాపం కాకూడదు, ఓ వరం కావాలి. చదవాలి, అందరూ చదవాలి, అందరూ బాగా చదువుకోవాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.